సో నేను అందుకే సపోర్ట్ చేస్తున్నాను. మాదంతా ఒకటే ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఆయన బ్రెయిన్ యూజ్ చేసి గేమ్స్ అన్ని కూడా ఆడుతున్నాడు. దట్ ఈస్ ఆల్సో నోటీస్ బై మీ. బట్ అమర్దీప్ కూడా వస్తా అన్నాడు. అసలు అమర్దీప్ రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ని అంత కించపరుస్తున్నాడు. అసలు ఆయన కాలర్ పట్టుకొని లాక్కెళ్ళిపోవడము, తోసేయడము, నెట్ వేయడము, గెంటేయడం నాకు అస్సలు నచ్చలే. అది దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. పల్లవి ప్రశాంత్ కూడా బాగా వాడుతున్నాడు. ఆయన ఒక రైతు బిడ్డగా ఒక రైతుని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. సో అతని పట్ల అట్లా ప్రవర్తించడం అనేది చాలా విచారకరం, బాధాకరం. అమర్దీప్ ఆయన బాగానే ఆడుతున్నాడు. ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్. బట్ బిహేవియర్ ఎవరికి నచ్చడం లేదు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు ఉంటారు, శివాజీ, పల్లవి ప్రశాంత్. అమర్దీప్ నాకు నచ్చకపోయినా కానీ ఆయన థర్డ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారు, శివాజీ, పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ చౌదరి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారు నాకు తెలీదు. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ ప్లేస్లో ఉంటారు. అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి టాప్ 5 వరకు వచ్చారు కదా, టాప్ 5 టాప్ 6 వరకు. అర్జున్ కూడా బాగానే ఆడుతున్నాడు, ఎవరు కూడా బాగానే ఆడుతున్నాడు. ఫెయిర్గానే ఉంది. ఆమె టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా ఫెయిర్ ఎలిమినేషన్. దట్ ఈస్ స్పై టీమ్ వర్సెస్ స్పై టీమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అన్న? శివాజీ టీం. టైటిల్ విన్నర్ వర్సెస్ రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? శివాజీ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను. అలాగే పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అవుతాడని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ గురు శిష్యులా ఉన్నారు కదా, శ్రీకృష్ణార్జునులు అంటారు కదా. శ్రీకృష్ణుడు అంటే సలహాలు ఇచ్చేవాడు ఆయన శివాజీ. ఈయన పల్లవి ప్రశాంత్ అర్జునుడు అంటే సలహాలు తీసుకునేవాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కడికో వెళ్ళింది రేటింగ్ కూడా. సో వాళ్ళిద్దరే రావాలనుకుంటున్నా. లేదు, శివాజీ అవుతారు. దట్ ఈస్ మై బిలీఫ్. నేనా? నన్ను ఒకవేళ పిలిస్తే ఉప్పల్ వాళ్ళని పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను నాగార్జున గారు. నేను ఎప్పుడు కళ కనలేదు, నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. పాపం ఉప్పల్ బాల్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ 2 నుండి వెళ్ళాలని కళ్ళకు అంటున్నాడు. సో దట్ ఈస్ హిస్ డ్రీమ్ అనమాట. ఈ రిక్వెస్ట్ ఏంటి? ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క ఎంట్రీలో నేను చెప్తున్నాను. నాకు ఒక ప్రముఖ పెద్ద కమెడియన్తో బాగా పరిచయం, కామెడీ క్వీన్ ఆఫ్ టాలీవుడ్. ఆమెకి నేను స్పెషల్గా ఒక వీడియో చేసి ఆ వీడియో నాగార్జున గారి వాట్సాప్ కూడా పంపించారు. ఆమె డైరెక్ట్ నాగార్జున గారి మొబైల్కి వెళ్ళింది నా వీడియో. సరే, ఇప్పుడు కూడా చెప్పండి. అది ఎవరో మీ అందరికి తెలుసు, రమ్మప్రేమమ్మ. చెప్పండి. అవసరం లేదు, అన్ని రిక్వెస్ట్లు అవసరం లేదు సార్. ఒకసారి ఉప్పల్ వాళ్ళని ఇక్కడ పంపించండి సార్, మేము పంపిస్తాం. అలాగే షూట్ తప్పకుండా ఈసారి వచ్చి తీసుకొస్తాను. మీ మీడియా సపోర్ట్ కూడా. షూట్ తప్పకుండా. సమాచారాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు కూడా వెళ్ళాలని మేము కూడా మా మీడియా తరపు నుంచి మీరేం చెప్పాలంటే, అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను, నాకంటే బాగా రేటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉప్పల్ బాల్ ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు, టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు. సో వాళ్ళకి ఫస్ట్ వస్తే తర్వాత వాళ్ళకి వస్తే నాకు వచ్చినట్టే. ఉప్పల్ బాల్ లోపలికి వెళ్ళాడంటే నన్ను కూడా తీసుకెళ్తారు కదా. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఆయన్ని తీసుకెళ్ళాలంటే నన్నే తీసుకెళ్తాను. చాలా. మీకు ఉప్పల్ వాళ్ళకి గొడవలు ఉన్నాయంట కదా, అది నిజమేనా? ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి. అంత పెద్ద గొడవలు అయితే లేవు, అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవుతుంటాయి మా ఇద్దరి మధ్య కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా లేదా సార్? మాట్లాడుకుంటున్నాం. మా ఇద్దరు విడిపోయి ఎప్పుడు లేము, మేము ఎప్పుడు లేము. ఆల్రెడీ టైటిల్ విన్నర్ శివాజీ. ఉప్పల్ బాలు నేను నిన్ననే ఒక ప్రాంక్ షూట్ కూడా చేసాం ఇమ్రాన్ ఖాన్తో, పరేషాన్ బాయ్స్లో. 2 చేసాము. ఒకటి ఏంటంటే బైక్ మీద తీసుకెళ్తుంటారు, ఒకటేమో మా బైక్ ఒక పెద్ద కుక్కను వదులుతాడు అనమాట. మా ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు. 6 yearsగా మా ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉంది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా కూడా నేను. ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేము కానీ మా ఇద్దరు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాం.